సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీన్ననేది మీకు హోంవర్క్ ఇచ్చేసాను. దీన్ని మీరు హోంవర్క్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేసి నాకు కామెంట్ చేయండి ఆన్సర్. సో, సమ్ ఆఫ్ 2 consecutive odd numbers is 56. So, find is odd is 56. Find the number. So, 2 consecutive numbers అన్నారు. సో, మనం ఏంటి సో 3 కాన్సిక్యూటివ్స్ అనమాట. సో మనం ఏంటి కాన్సిక్యూటివ్స్ అంటే x+1 x+3 x+2 వాటిని కాన్సిక్యూటివ్స్ అంటారు. సో వాళ్ళు ఇక్కడ ఆడ్ కాన్సిక్యూటివ్స్ అన్నారు కాబట్టి 1 2 1 and 3 కాన్సిక్యూటివ్ అనమాట. x x+1 x+3 దీన్ని మనం అనేది x+1 x+3 ఈజ్ ఈక్వల్స్ టు 56. సో 56కి ఈక్వల్ చేసుకున్నాం. ఇక్కడ అనేది ఎన్ని ఎక్సెస్ ఉన్నాయి 1 2 3. సో 3x + 1 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఈజ్ ఈక్వల్స్ టు 56. సో 3x ఈజ్ ఈక్వల్స్ టు 56 - 4. సో 56 - 4 ఎంత 52. 3x ఈజ్ ఈక్వల్స్ టు 52. నౌ 3ని ట్రాన్స్పోజ్ చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 52/3. 3 1s are 3 17s are 52. x ఈజ్ ఈక్వల్స్ టు 17. సో ఇక్కడ అనేది ఫస్ట్ ఏంది x వాల్యూ అనేది 17 వచ్చింది. x+7 ఈజ్ x+1 ఈజ్ ఈక్వల్స్ టు 17 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 18. నెక్స్ట్ x+3 ఈజ్ ఈక్వల్స్ టు 17 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 20 అనమాట. సో నౌ అనదర్ సమ్ ఆఫ్ 3 consecutive multiples of 7 is 7,777. ఫైండ్ ద మల్టిపుల్స్. ఇక్కడ అనేది వాళ్ళు 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ 7కి 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అన్నారు. అది ఓన్లీ 7కే వర్తిస్తుంది. ఈ 777 దీనికి ఈక్వల్ చేయాలి. ఎలా అంటే x+7 x+14. 7 1s 7 7 2s 14. ఓకే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ అనేది ఎన్ని ఎక్సెస్ ఉన్నాయి 3 1 2 3 3x + 14 + 7 ఈజ్ ఈక్వల్స్ టు 28. సో +28 ఈజ్ ఈక్వల్స్ టు 777. 3x ఈజ్ ఈక్వల్స్ టు 749. ఇక్కడ అనేది మనం 28ని ట్రాన్స్పోజ్ చేసుకున్నాం. +28 బికమ్స్ -28. సో 749 మనకు ఆన్సర్ వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్స్ టు 749. 3ని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ మైనస్ డివిజన్ అవుతుంది కాబట్టి 749/3. 3 1s are 3 243s are. So x is equals to 243. x is equals to 243. x + 7 is equals to 243 + 7 is equals to 257. x + 14 is equals to 243 + 14 is equals to 257. సో ఇక్కడ వచ్చేసి ఏ మ్యాన్ వాక్స్ 10 kilometers బై సెంట్రైన్ డిస్టెన్స్ బై 10. ఒక మ్యాన్ అనేది 10 kilometers వాక్ చేశాడు. ఎక్స్ డిస్టెన్స్ ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి ట్రైన్ డిస్టెన్స్ ఇవ్వలేదు. సో ట్రైన్ అనేది ఎక్స్. బస్ ఏంది ట్వైస్ ట్రైన్ అన్నారు కాబట్టి బస్ వచ్చేసి x+2. సో వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. 10 kilometers plus x + 2x is equals to 70. 10 + 2x + 2 is equals to 70 kilometers. 12 + 2x is equals to 70 meters. 12 ఎలా వచ్చిందంటే 10 + 2 is equals to 12. 2x is equals to 70 - 12. 2x is equals to 58. x is equals to 58/2. 2 1s are 226. x is equals to 28. He travels by train is equals to 26 centimeters. Travels by bus is equals to 26 + 2 is equals to 28 centimeters. Next one వచ్చేసి a cake piece cutted into 3 pieces. When weighted the first piece he found 7 grams lighter than second gram piece. అంటే ఒక కేక్ అనేది 3 పీసెస్గా కట్ చేశారు. కట్ చేస్తే ఒక్కొక్క పీస్ని మెజర్ చేశారు. ఫస్ట్ పీస్ ఏంటి సెకండ్ పీస్ కన్నా 7 grams తక్కువగా అనిపించింది. సెకండ్ పీస్ ఏంటి సెకండ్ పీస్ అనేది 4 grams హెవియర్గా కనిపించింది. సో మనము 4 grams లెస్గా కనిపించింది. సో మనం దీన్ని చూద్దాం. సో x + 7 x - 4. x + 7 ఏంటి
ప్లస్ 7 grams లైటర్ అన్నారు కాబట్టి సో ప్లస్ మోర్ అన్నారు కాబట్టి 4 ఈజ్ ఈక్వల్స్ టు 300 grams. 300 టోటల్ వెయిట్ ఆఫ్ కేక్ ఈజ్ ఈక్వల్స్ టు 300 అనమాట. నెక్స్ట్ 3x ప్లస్ 3x 1 2 3 ఇక్కడ 3x ఉన్నాయి కాబట్టి 3 ప్లస్ 7 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 300. 3x ఈజ్ ఈక్వల్స్ టు 7 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఈజ్ ఈక్వల్స్ టు 300. 3x ఈజ్ ఈక్వల్స్ టు 300 మైనస్ 3, 3x ఈజ్ ఈక్వల్స్ టు 257. x ఈజ్ ఈక్వల్స్ టు 257 బై 3, 3 1s are 3, 326. X is equals to 26 grams. First piece is equals to 26 grams. Second piece is equals to 93 grams. Third piece is equals to 82 grams అన్నమాట. ఓకే, మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ అనేది మనకి రాహుల్ ఇంకా లక్ష్మి ఏజెస్ అనేది ఇచ్చారు, రేషియోలో ఇచ్చారు 5:7. ఓకే, 4 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. సో రాహుల్ ఏజ్ ఎంత 5:7 అంటే 5x రాసుకోవచ్చు కదా. లక్ష్మి ఏజ్ 7x. సో 5x ప్లస్ 4 ఆఫ్టర్ 4 years అన్నారు కాబట్టి 5x ప్లస్ 4 7x ప్లస్ 4. నెక్స్ట్ 5x ప్లస్ 4 ప్లస్ 7x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 56. వాళ్ళ ప్రజెంట్ ఏజ్ ఏంటి 56 ఇచ్చారు. సో వాళ్ళు ఆఫ్టర్ తర్వాతది 56 ఇచ్చారు. సో 12x 5x ఇక్కడ స్టెప్ మిస్ అయింది. 5x ప్లస్ 7x ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 4. ఓకే, సో 12x plus 8 is equals to 56. 12x is equals to 56 minus 8. 12x is equals to 48. X is equals to 48 by 12. 12 1s are 12. 12 4s are 48. X is equals to 4. Now x is equals 5x అన్నారు కాబట్టి 5 into 4. 5 4s are 20. 7 4s are 28. ఓకే, నౌ ఇక్కడ మనకి ఫైండ్ చేయమన్నారు, ఎక్స్ వాల్యూని ఫైండ్ చేయమన్నారు. సో 2x ప్లస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 3x ప్లస్ 3x మైనస్ 10. సో 2x మైనస్ 3x ఇక్కడ ప్లస్ ఏమవుతుంది మైనస్ 2x మైనస్ 3x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 10 మైనస్ 15. 1x ఈజ్ ఈక్వల్స్ టు 25 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 ప్లస్ 15 is equals to 25. X is equals to 25 by 1. 1 1s are 125. So x is equals to 25. Okay, 8 times of a number reduced by 10. Then solution చూద్దాము. 8 times of a number అంటే 8x, reduced by 10 అంటే reduced అంటే పెరిగింది. సో 8x plus 10 అన్నమాట. సో 8x plus 10. 6 times number and 4. 6x plus 4. 8x plus 10 is equals to 6x plus 4. సో వేరియబుల్స్ అన్నీ ఒక దగ్గరికి తేవాలి కాబట్టి 8x minus 6x is equals to 4 minus 10. 8x is equals to 2x. 8 minus 6 is equals to 2. So x as it is equals to 6. 4 minus 10 is equals to 6. X is equals to 6 by 2. 2 1s are 2 3s are. X is equals to 3. సో x ఈజ్ ఈక్వల్స్ టు 3 ఆన్సర్ వచ్చేసింది.